మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అంటే ఆ యొక్క ఎగ్జాంపులరీ ఎంప్లాయబిలిటీ సంపాదించాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఈ విశ్వవిద్యాలయాల బోధనా కేంద్రాలుగా మిగిలిపోకుండా పరిశోధన కేంద్రాలుగా మారాలనేది నా యొక్క కోరిక. కేవలం థీసిస్ పేపర్ ఈ పరిస్థితిలో మార్పు రావాలి. స్థానిక అవసరాలే కాకుండా ప్రపంచ సమస్యలకు పరిష్కారం అందించే స్థాయికి మనం ఎదగాలి. పర్యావరణానికి హితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి, పరిశోధన చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. అందుకని ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలా, ప్రకృతితో కలిసి జీవించాలా. ఆ ప్రకృతి రక్షణకు మనందరం, ఎందుకంటే మీరందరూ కూడా భావి భారతదేశ పౌరులు, మనందరం కూడా దానికి అంకితం కావాలా, ప్రకృతిని రక్షించుకోవాలా. ఎందుకంటే మారుతున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ పెద్ద సవాలుగా మారింది. ఆ సవాలును ఎదుర్కోవడం కోసం యువతరం ప్రకృతితో మమేకమై ముందుకు సాగాలని, మరిన్ని పరిశోధనలు చేయాలని కోరుతున్నాను. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అందువల్ల సముద్రపు అలల నుంచి సుస్థిర విద్యుత్ ఉత్పత్తి పరిశోధనలను ముమ్మరం చేయాలి. దాంతోపాటు స్వీయ వనరులతో ఇంధన అవసరాలు తీర్చుకున్నప్పుడే నిజమైన దేశ సార్వభౌమత్వం సాకారం అవుతుంది. మన యువత మన దేశ భవిత. అందుకే ఈ సందర్భంగా యువతకు 4 సూచనలు చేస్తాను నేను. 1, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకోండి. 2, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోండి. మంచిగా అలవాట్లు, ఉదయాన్నే సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమయానికంతా పళ్ళు ముగించుకునే పరిస్థితిని మనం అందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు 2వది ఆరోగ్యకరమైన జీవన శైలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోతూ ఉన్నాయి, పెద్ద సవాళ్లుగా తయారవుతున్నాయి. క్యాన్సర్, డయాబెటిక్, ఇంకా అనేక రకాల వ్యాధులు అనేక చిన్న వయసులో కూడా వస్తున్నాయి. వీటన్నిటినీ కారణం జీవన శైలి, లైఫ్ స్టైల్. అందుకని అందరి యువత అంతా కూడా జీవితంలో ఆ యొక్క జీవన శైలిలో మార్పులు తేవడం కోసం ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇవాళ డ్రగ్ మినాన్స్ ఒక పెద్ద సవాలుగా తయారైపోయింది. ఈ వ్యసనానికి దూరంగా ఉండాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుతున్నాను. మీ తోటి మిత్రులు కూడా ఆ విధంగా తయారు చేయాలని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మన మూలాలను మర్చిపోకూడదు. మనం ఎవరో, మనం ఎక్కడి నుంచి వచ్చాం, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, చదువుకున్న విద్యాలయాన్ని, పాఠం చెప్పిన గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కన్న తల్లి, మనకు జన్మనిచ్చిన అమ్మ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అమ్మ అంటే నాన్న కూడా. 2, జన్మభూమి, మనం ఏ ఊరి నుంచి వచ్చామో ఆ ఊరిని జీవితంలో గుర్తుపెట్టుకుని మనం ఏ స్థాయికి వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కృషి చేయాల్సి ఉంది. 3వది, మనకి పాఠాలు చెప్పిన అధ్యాపకులు, గురువులు, సంస్థ. ఇవాళ 7వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటాం. మన జీవితంలో మన యొక్క విశ్వవిద్యాలయం మనకి పాఠాలు చెప్పినట్టు మేస్తాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి అందరికి కూడా మనం చేస్తున్నాను. దీంతో పాటు మన మాతృగర్భం నుంచి వచ్చిన మాతృభాషను మనం మర్చిపోకూడదు. తెలుగే మన వెలుగు. తెలుగు అంటే మన కంటి చూపు లాంటిది. కంటి చూపు బాగుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. తెలుగు మన కంటి